కరెక్ట్గా ఆకలి అయ్యేటప్పుడు నాకు మైక్ ఇచ్చారు. పేరు పేరున అందరికీ నమస్కారం. మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ములందరికీ, రేమత్ నగర్లోని ప్రతి కాలనీ నుండి, ప్రతి బస్తీ నుండి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా మీ అందరి మనసు గెలుచుకున్న గోపన్న ఆత్మ శాంతించాలి అంటే, గోపన్న ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో అక్కడ ఆయన తృప్తిగా ఉండాలంటే, ఈ ఎన్నికల్లో మీ కష్టంతో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగిరితేనే తప్పకుండా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టయితే. దయచేసి ఇదేదో ఆషామాషి ఎలక్షన్ అనుకోవద్దని చెప్పి నేను మీ అందరికి కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమ అధ్యక్షులు ఎమ్మెల్సీ రవీంద్రన్న గారు, గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ ఈ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దలు శ్రీ వినయ్ భాస్కర్ అన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్న గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు గోపీనాథ్ గారికి ఆప్తులు పెద్దలు శ్రీ ఎల్ రమణ గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు, ఇంకొక 20 ఏళ్ళనో 50 ఏళ్ళనో 20 साल या 50 साल जब तक है तब तक साथ है మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే మా భాయ్ సాబ్ ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉర్రు తొలగించే విధంగా మాట్లాడిన షేక్ అబ్దుల్లా సోహెల్ గారు, మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా. గట్టిగా సభలు కొట్టరా. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, మన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే రామగుండం శ్రీ కోరుకంటి చందర్ గారు, అట్లాగే రామగుండంలో మరొక ముఖ్యమైన నాయకుడు అన్న కౌశిక హరి గారు, మా ఇద్దరు కార్పొరేటర్లు, మరొక ఆడబిడ్డ వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్రీమతి దేదీప్య గారు, యూసుఫ్గూడలో మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కార్పొరేటర్ గారు. అందరు పోయినరా లగ్గానికి? లేదా పోయినరా? తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, భార్యను బాగానే చూసుకుంటున్నాం, సంతోషం. మొన్ననే పెళ్ళైన తమ్ముడికి. ఆ వెనకాల మాజీ కార్పొరేటర్ కొమిర్శెట్టి సాయిబాబా గారు, డివిజన్ అధ్యక్షుడు సోదరుడు బాగా మాట్లాడినాడు నాగరాజు గారు, అట్లాగే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ పేరు పేరున ఎవరి నాయకులు, ముఖ్య నాయకుల పేర్లు ఎవరో అయితే చెప్పలేదో మీరు జర మనసులనే తిట్టుకోండి, బయటకు తిట్టకుండ్రి. తిట్టుకునేది ఉంటే బయట తిట్టుకుందాం కానీ ఇక్కడ వద్దు. అందరికీ నమస్కారం. అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది, ఎవరం కలలో కూడా అనుకోలే. గోపన్న లాంటి మంచి నాయకుడు మరి ఈ రకంగా అనుకోకుండా కాలం చేస్తాడని ఎవరం అనుకోలే. ఎందుకో కానీ ఆయన అన్నీ దాచుకున్నటోడు, ఏది తన పర్సనల్ సమస్యలు ఎన్నడూ చెప్పేటోడు కాదు. ఎలక్షను అయిపోయాక కూడా ఒకరోజు మేమందరం ఏదో వేరే పని మీద మనము హాస్పిటల్కి పోయినాం, మరి ఏఐజీ హాస్పిటల్. మీరు నేను చెప్తే ఇప్పుడు నమ్మరు, కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. హాస్పిటల్కి పోయినాం, పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే. పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కాడికి పంపించినాక అక్కడ ఒక ఏఐజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి చెప్పిండు, సార్ ఇంకో 2 రూమ్ల అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు. గోపీనాథ్ సార్ అంటే ఎవరు అన్న? మాగంటి అన్నాడు. అగో మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉండుడేంది, మాకు తెలియపోయింది అని నేనన్నా. లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు. అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ, గోపన్న, పిల్లలు అందరు ఉన్నారు. నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా, నీకు సమస్య వస్తే కూడా చెప్పవా, ఎట్లా అంటే ఇది పెద్ద విషయం కాదు సార్, ఏముందన్న ఇది ఏం కాదు, మంచిగా అయిపోతా, 4 రోజుల్లో మంచిగా అయిపోతా, నేను అందుకే ఎవరికి చెప్పన్నా అని దబాయించిండు ఉల్టా. అదొకటి ఇదొకటి మాట్లాడిన. ఆయనకి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండే. అక్కడ టీవీలో సినిమా చూస్తుండు, ఏముంది ఈ సినిమా ఎట్లుంది, ఆ సినిమా ఎట్లుంది, కొంచెం ముచ్చట పెట్టినాం. కానీ తర్వాత నేను సునీతమ్మకి చెప్పిన, ఇట్లాంటివి ఉంటే చెప్పాలా మీరు మాకు, ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా. మన ఆపత వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే, ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని 10 మంది చెప్తే లేకపోతే హైబత్ తింటారు మనుషులు ఎవరైనా. అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది, అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన. కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది. తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా ఎన్నడూ మాకు తెలియదు. అందుకే మన అసెంబ్లీలో చెప్పిన, నేను ప్రామిస్ చెప్తున్న పరిశాన్ నేను చనిపోయినాక మొదటిసారి నేను ఇంటికి పోతే పోయేవరకు ఆడ పరిస్థితి